సర్కిల్ ఆఫీస్ నుంచి నంద్యాల నుంచి ఈరోజు బయలుదేరి విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు, ఆపరేటర్లు, ఆఫీసర్స్ మొదలుకొని ప్రతి ఒక్కరూ ఈరోజు రావడం జరిగింది. ముఖ్యంగా చెప్పిన డిమాండ్స్ న్నిటిలో ఉమ్మడి జిల్లాల కన్వీనర్ లక్ష్మీకాంతరెడ్డి గారు చెప్పినట్లు విధంగా ప్రతి ఒక్కటి మీ ముందుకు తెలియపరిచినారు. అలాగే ఈరోజు కలెక్టర్ మేడం గారికి మా యొక్క మెమరాండం ఇస్తాము. తర్వాత వచ్చేసి 25వ తేదీ మా యొక్క రాష్ట్ర జేఏసీ మీటింగ్ పెట్టింది. ఆ మీటింగ్ తర్వాత ఏ నిర్ణయానికైనా విద్యుత్ శాఖలో ఒక భాగమైనటువంటి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో ఒక పోలీసు, ఒక ఫైరు, ఎలక్ట్రిసిటీ, హాస్పిటల్స్, దీంట్లో విద్యుత్ శాఖ అనేది మరీ ముఖ్యమైనది. విద్యుత్ శాఖను ఆల్రెడీ ముందే చెప్పాము. ఇంతకుముందు జరిగినటువంటి కార్యక్రమాలన్నీ చూశారు. కానీ మాకు జరిగిన అన్యాయాలకు మాకు రావాల్సిన డిమాండ్లు, న్యాయమైన డిమాండ్లకు మాత్రం మేము ఈరోజు పోరాటం చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కటి మేడం గారికి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. మా రాష్ట్ర జేఏసీ ఏదైతే తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి మేము ఒక్క నిమిషం చాలు ఈ రాష్ట్రాన్ని అంధకారం చేయడానికి. ప్రతి ఒక్క విషయం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ మా యొక్క సమస్యలు తీరుతారని. విద్యుత్ జేఏసీ, విద్యుత్ జేఏసీ జిందాబాద్, 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 జిందాబాద్.